యవ్వన దంపతులు జతపరచబడినప్పుడు వాళ్ళకున్న ఆశ ఏమిటంటే పన్నంటి బిడ్డ పుట్టాలి, పన్నంటి బిడ్డను కనాలి ఆశ. వాళ్ళ పట్ల దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక ఏమిటో పాపం ఆ రోజు ఆ యవ్వన దంపతులకు తెలియదు. కానీ దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటి? ఆ యవ్వన దంపతుల నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తుని లోకంలో ప్రవేశపెట్టాలి. అది దేవుని యొక్క మహాప్రణాళిక. అంత అద్భుతమైన ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ఈ యవ్వన దంపతులను చూసి వాళ్ళు జతపరచబడిన వెంటనే, ఇదిగో మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు, మిమ్మల్ని నేను జతపరిచిన కారణము ఒక అద్భుతమైన ఉద్దేశము దాని వెనక ఉంది, కాబట్టి నేను మీకు సంతానాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పి వెంటనే ఇచ్చేశాడా? వెంటనే ఇవ్వలా. మరి దేవుని ప్రణాళిక ఉంది కదండి, వారి వెనుక ఉందే అన్నంత మాత్రాన వాళ్ళు అడుగుకున్నవన్నీ జరిగిపోయినాయా? జరిగిపోలా. దేవుని ప్రణాళిక ఉన్నప్పటికీ, వారి సంతానంలో నుండే యేసు ఈ లోకంలో జన్మించవలసి ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబంలో ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య అంటే చూద్దాం రండి. ఆదికాండం 25వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెండ్లి చేసుకునినప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకి? నీ సంతానాన్ని నేను బహుగా దీవిస్తాను, నీ సంతానాన్ని ఒక జనముగా నేను మారుస్తాను. ఒక జనము అంటే ఒక దేశం. నీ నుండి వచ్చే సంతానాన్ని నేను ఒక దేశముగా మార్చేస్తాను. ఆ దేశాన్ని నా స్వాస్థ్యముగా చేసుకుంటాను. ఆ స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న నా ప్రజల ద్వారా సమస్త జనులను నేను ఆశీర్వదిస్తాను. అబ్రహామా, నీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళిక ఇదే. అంత గొప్ప ప్రణాళిక దేవుడు అబ్రహాము శారా పట్ల కలిగి ఉన్నప్పటికీ కూడా వెంటనే జవాబు రాలా. టైం పట్టింది. ఇస్సాకు రెబెకా వీళ్ళిద్దరూ దేవుని చిత్త ప్రకారమే వివాహం చేసుకున్నప్పటికీ వాళ్ళు అనుకున్నట్టుగా 3 నెలల్లోనో 4 నెలల్లోనో 5 నెలల్లోనో 6 నెలల్లోనో శుభ సూచకం ఏమీ కనిపించలా. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఏమిటో వాళ్ళు ఆశించినటువంటి ఫలం మాత్రం వాళ్ళు చూడలేకపోయారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నిరాశతో దేవుని సంధికి వచ్చిన వాళ్ళు, నిస్పృహతో దేవుని సంధికి వచ్చిన వాళ్ళు. ఏమిటో రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ నా జీవితంలో మాత్రం నేను ఆశించింది చూడలేకపోతున్నాను. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. నా ఆశ భంగము కానేరదు అని సెలవిచ్చాడు. అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేస్తానని మాటిచ్చాడు. ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే నీ తల నేను ఎత్తుతాను మాటిచ్చాడు. నిన్ను ఆశీర్వాదకరముగా మారుస్తాను మాటిచ్చాడు. అప్పిచ్చువాడుగా చేస్తాను మాటిచ్చాడు. నీ గర్భఫలమును నేను దీవిస్తాను మాటిచ్చాడు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నీకు మాటిచ్చాడు. కానీ ఈరోజు మాత్రం దేవుడు ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో అది నీ కళ్ళ ముందు కనుచూపు మేరల్లో నెరవేరుతున్నట్టుగా కానీ నెరవేరబోతున్నట్టుగా కానీ కనీసం క్లూ కూడా కనిపించట్లేదు. ఫలితంగా నువ్వు నిరుత్సాహపడుతున్నావు, నిస్పృహకు లోనవుతున్నావు. వినో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానానికి సంబంధించినటువంటి నెరవేర్పు నీ కళ్ళ ముందు కనుచూపు మేరల్లో కనుసైగల్లో కనిపించకపోతే నిరుత్సాహపడద్దు. ఎందుకని? అది నీకు కనిపించట్లేదు కానీ నా ప్రభువుకు స్పష్టంగా కనిపిస్తుంది. అది వాస్తవం. అది నువ్వు విశ్వసిస్తే ఎంత బాగుంటుంది. నాకు కనిపించట్లేదు కానీ మా డాడీకి కనిపిస్తుంది. ఆ ఇల్లు తగలబడిపోతుంది. 3వ అంతస్తు కిటికీ దగ్గర కుర్రవాడు నిలబడి రక్షించండి, రక్షించండి, రక్షించండి అని ఏడుస్తున్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు కానీ ఆ కుర్రవాడిని రక్షించడానికి ధైర్యం చేయలేకపోయారు. ఈ లోపట అక్కడికి పరుగు పరుగున వాళ్ళ నాన్న వచ్చాడు. ఆ బిల్డింగ్ తగలబడిపోతూ ఉంది. పొగ, మంటలు మొత్తం చెలరేగిపోతూ ఉన్నాయి.
కుర్రాడేమో ఆ 3వ అంతస్తు కిటికీ దగ్గర నుంచి ఏడుస్తున్నాడు, కాపాడండి 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 అని అరుస్తున్నాడు. అప్పుడు కింద ఉన్నటువంటి నాన్న అంటున్నాడు, బాబో ఆ కిటికీలో నుండి బయటికి ఉరికేసాయి అని చెప్పి అంటున్నాడు. ఆ కుర్రవాడికేమో వాళ్ళ నాన్న కనిపించట్లే. కారణం ఏంటంటే చుట్టూ మంటలు. నాన్న నువ్వు ఎక్కడున్నావు, నాకు కనిపించట్లేదు నాన్న. ఆ తండ్రి అంటున్నాడు, ఆ కుమారుడా బాబు నీకు నేను కనిపించకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నాకు కనిపిస్తున్నావు, ఉరికేసాయి అన్నాడు. ఇప్పుడు కొడుకు కనిపిస్తున్నట్లయితే, ఆ కొడుకు ఉరికినట్లయితే తండ్రికి తెలుస్తుంది కదా ఎక్కడ పడతాడో. తండ్రి ఏమంటున్నాడంటే, నీకు నేను కనిపించకపోవచ్చు కానీ నాయనా నువ్వు నాకు కనిపిస్తున్నావు, నిన్ను నేను చూస్తున్నా, నన్ను నమ్మి నా మాట వినే ఉరికేసాయి అని అంటే, ఆ కొడుకు తండ్రి కనిపించకపోయినా తండ్రి స్వరము విని అమాంతంగా కిటికీలోంచి ఉరికేస్తే ఎక్కడొచ్చి పడ్డాడో తెలుసా? తిన్నగా వచ్చి తండ్రి చేతిలో పడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్నావా? ఈరోజు నీ జీవితంలో జవాబు నీకు కనిపించకపోవచ్చు. ఈరోజు నీ జీవితంలో నీ సమస్యకు పరిష్కారం కనిపించకపోవచ్చు. ఈరోజు నీ జీవితంలో నీ కన్నీళ్లు కొట్టివేయబడుతున్నట్టుగా నీకు కనిపించకపోవచ్చు. వినో, నీకు మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చడానికి చాలినవాడు, అసాధ్యాలను సాధ్యపరిచే అసాధ్యుడు. ఆయన మాట వినే ఆయన నీ జీవితంలో చేయబోతున్న అద్భుతాన్ని గురించి విశ్వసించే ముందడుగు వేయి. దేవుడు నిన్ను అద్భుతంగా ఆదుకోబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. విశ్వసించో. అయ్యా మాకు నెమ్మదినివ్వండి అయ్యా, నీ ప్రణాళికను నెరవేర్చండి నాయన, నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించండి నాయన. మీ నామ మహిమార్థమై మా జీవితాలను ఆశీర్వదించండి నాయన. ఆశీర్వాదకరముగా మార్చుము నాయన, కనికరించుము నాయన, కృప చూపించుము నాయన, కష్టములో నుండి విడిపించుము నాయన. ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో స్థిరపరచు నాయన. స్థిరమైన మనస్సు, స్థిరమైన ఆత్మీయత, స్థిరమైన భక్తి ప్రతి ఒక్కరిలో దయచేయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.